నమస్తే, నేను హరిత. ఉదయం లేవగానే ఈ ఒక్క పని చేస్తే సక్సెస్ పై ఫోకస్ పెరుగుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. అదేంటో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. సక్సెస్ సాధించాలని అందరికీ ఉంటుంది, కొంతమందే సక్సెస్ అవుతారు. సక్సెస్ పై ఫోకస్ ఉండాలంటే ఏం చేయాలి? రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. ఎస్, అయితే ప్రతి మనిషి సక్సెస్ కావాలని కోరుకుంటాడు మేడం. విద్యార్థి అయితే మంచి మార్క్స్ చదువుకొని మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటాడు. బిజినెస్ పర్సన్ అయితే తను ఏదైతే బిజినెస్ చేస్తున్నాడో అందులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వేచ్ఛను పొందాలని అనుకుంటాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది విద్యార్థి కావచ్చు లేదా వీరికైనా బిజినెస్ చేసే వారికైనా సరే ఫోకస్ లేకపోతే అక్కడ విద్యార్థికి మంచి మార్క్స్ వస్తాయని చెప్పండి హరిత గారు, రావు. బిజినెస్ చేసే వ్యక్తికి ఫోకస్ లేదనుకోండి, తను శ్రద్ధ పెట్టగలుగుతాడని పెట్టలేడు. అయితే ఫోకస్ పెరగడానికి కోసం బెస్ట్ ప్రాక్టీస్ అండి త్రాటక క్రియ. అయితే త్రాటక క్రియ అండి. సో ఎవరికైతే మనీ రావాలని కోరుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ 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 ఎంటర్ చేయండి. ఎవరైతే మనీ ఎంటర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో వారికి మనీ అనేది అబండెన్స్ ఆఫ్ ఫ్లో ఇట్. అయితే ఎందుకంటే ఇప్పుడు మనీ పైన ఫోకస్ పెడితేనే కదండి మనీ వచ్చేది. అయితే త్రాటక క్రియ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే పూర్వకాలం ఎలా ఉండదంటే చూడండి, గురు శిష్య పరంపర ఉండేది. అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత 8 years అబోవ్ ఏజ్ వచ్చిన తర్వాత వారు ఏం చేసేవాళ్ళంటే ఆశ్రమంలోకి పంపించేవాళ్ళు. శ్రీరామచంద్రుడు కూడా అలాగే పంపించారండి, తెలుసు కదండి హరిత గారు. ఓకే, వశిష్ఠ మహర్షి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఆశ్రమంలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ విద్య నేర్పించారండి. ఎవరికి కూడా విద్య నేర్చుకోవడానికి వచ్చిన వ్యక్తికి విద్య నేర్పియరు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫోకస్ ఉంటేనే ఏ విద్యలో అయినా రాణించడం ఉంటుంది. ఒక పర్సన్ ఎక్సలెంట్ కెమెరా నుంచి ఒక వీడియోగ్రఫీ చేయాలి, లేదా మంచి పిక్చర్స్ని చేయాలనుకున్నాడు, లేదా ఒక వ్యక్తి మంచి వక్తగా మారి ఓకే అందరినీ మెప్పించాలనుకున్నాడు. సో ప్రతి పర్సన్కి ఏదైతే రంగంలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు రాణించడం కోసం ఫోకస్ అనేది అవసరం. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వరకు ఏ విద్య నేర్పించాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ వరకు నేర్పించాల్సింది ఏంటో తెలుసండి, ఫోకస్. ఆ ఫోకస్ కనుక వచ్చింది అనుకోండి, ఆ స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా మార్క్స్ వస్తాయి. చదువు 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 అంటారు కానీ ఎలా చదవాలో ఎవరు నేర్పరు. డబ్బులు సంపాదించండి 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 అంటారు కానీ ఎలా సంపాదించాలని ఎవరు చెప్పరు. బట్ మన సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం ఈ సీక్రెట్స్ని రివీల్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ థింగ్ ఈజ్, నీకు మనీ రావాలి అంటే నీకు ఉండాల్సిందల్లా ఫోకస్. ఆ ఫోకస్ కోసం నువ్వు చేయాల్సిందల్లా తాటక క్రియ. ఆ తాటక క్రియ ఏంటో క్యాండిల్ తీసుకోవాలి మేడం. ఏం చేయాలి, ఒక క్యాండిల్ తీసుకొని వెలిగించాలి. ఎంత డిస్టెన్స్ అంటే 1 meter డిస్టెన్స్, అంటే 2 కనుబొమ్మల ఆజ్ఞాచక్రం ఉంది కదా, ఇక్కడ నుంచి బొట్టు పెట్టుకునే ప్లేస్ నుంచి 1 meter డిస్టెన్స్లో పెట్టాలి. ఏంటి, ఒక క్యాండిల్ పెట్టి క్యాండిల్ వెలిగించిన తర్వాత ఫ్లేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్లేమ్ ఇక్కడ వచ్చే విధంగా ఈ హైట్లో వచ్చే స్టూల్ పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు, పర్వాలేదు. అయితే కన్ను ఆర్పకూడదండి హరిత గారు. ఏంటి, కన్ను బ్లింక్ చేయకూడదు, ఐస్ బ్లింక్ చేయకూడదు, తదేకంగా చూస్తూ ఉండాలి. ఇంకొకటి ఫ్లేమ్ కూడా స్టెబిలిటీగా ఉండాలి తప్పిస్తే మూమెంట్ ఉండకూడదు. ఎప్పుడైతే మీరు దాన్ని చూస్తున్నారో ఏమవుతుంది మేడం, కళ్ళు బరువెక్కుతూ ఉంటాయి, కళ్ళు నుంచి వాటర్ వస్తుంటాయి స్టార్టింగ్లో. ఐస్ క్లోజ్ చేయండి, అప్పుడు పర్వాలేదు. కొద్ది సమయం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక కెపాసిటీ బట్టి ఉంటుందండి హై డ్రాపింగ్ అనేది. సో మీకు ఎప్పుడు ఐస్ బరువెక్కినా డ్రాప్స్ అనిపించినట్టన్నా ఒక్కసారి ఐస్ క్లోజ్ చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఆ ఫ్లేమ్ వచ్చి ఇక్కడ స్టెబిలిటీగా ఉంటుంది. కొద్దిసేపు గమనించండి, మళ్ళీ ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ చూడండి, మళ్ళీ అట్లా 3 times చేయండి. అక్కడ ఫ్లేమ్ స్టెబిలిటీ అయిన తర్వాత అంటే కొద్దిసేపు కళ్ళు ఐస్ క్లోజ్ చేస్తే ఏమో తెలుసా, మీ ఏకాగ్రత శక్తి పెరుగుతుంటుంది. రోజు చేయాలా? రోజు చేయండి. అలా చేస్తే ఏకాగ్రత వచ్చేసింది కదా. ఇప్పుడు మన సబ్జెక్ట్లో ఏంటంటే కమింగ్ టు అవర్ పాయింట్, వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేర్ ఎవర్ అవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అందరికి రిజల్ట్స్ ఏంటి, అల్టిమేట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, మనీ కావాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మన ఫోకస్ను షిఫ్ట్ చేయడం. ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర మీకు ఎంతైతే అమౌంట్ వస్తుందో పర్ మంత్ ఇన్కమ్, సపోజ్ 1 lakh 2 lakh వస్తుంది అనుకుందాం, లేదా 50,000 అయితే అని ఎన్ని 500 rupees నోట్స్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. ఇక్కడ ఒక బండిల్ ఊహించుకోండి. మళ్ళీ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీకు ఎంత కావాలి ఎగ్జాక్ట్గా ఆ బండిల్ పెరిగినట్టుగా మీరు కౌంటింగ్ చేస్తున్నారు, అంటే ఊహాశక్తి వచ్చినట్టుగా. ఇంకొకటి మీ అకౌంట్లో అంత అమౌంట్ వచ్చినట్టుగా, మీకు అంత హైక్ వచ్చినట్టుగా. సో మీరు బ్యాంక్ అకౌంట్లో అంత అమౌంట్ డిపాజిట్ అయినట్టుగా ఎప్పుడైతే మీరు పదే పదే చూస్తూ ఉంటారో యూనివర్సల్ యొక్క పవర్ ఏంటో తెలుసా మేడం, మీరు ఏదైతే గట్టిగా సంకల్పిస్తారో అది జరిగిపోతుంది. ఒక సినిమాలో హీరోయిన్ కూడా అంటది, ఫిదా సినిమా అనుకుంటాను, గట్టిగా అనుకుని ఏదైనా జరుగుతుంటారు. నిజం చెప్పాలంటే గట్టిగా అనుకుంటే జరుగుతుంది. అయితే ఎందుకు అనుకోరంటే గట్టిగా వాళ్ళు నమ్మరండి. నాలో అనంతమైన శక్తి దాగి ఉంది అని వారికి తెలియదు చాలా మందికి. అంతెందుకు మేడం, హనుమంతుడు కూడా ఓకే రావణుని వెతకడం అంటే చూడండి, సీతమ్మ వారి జాడ కోసం రావణుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం ఏంటంటే ట్రై చేస్తుంటాడు సీతమ్మ వారి కోసం. అయితే ఆ సమయంలో సముద్రాన్ని దాటే శక్తి ఏంటండి హనుమంతుడికి ఉంటుంది, కానీ ఆ శక్తి మర్చిపోతాడు ఎవరు, హనుమంతుడు. బట్ ఒక వచ్చి గుర్తు చేస్తారు మేడం, ఎవరో తెలుసా,
జాంబవంతుడు. ఉమ్, జాంబవంతుడు గుర్తు చేస్తాడు హనుమంతులో ఆ శక్తి ఉందని. ఇలాగే ప్రతి ఒక్కరిలోని శక్తి ఉంటుందండి. అంటే వారి వారి స్కిల్స్‌ని అప్‌డేట్ చేసుకొని, వారి జీవితంలో నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని, వారికి ఏది కావాలో వారు సాధించుకునే శక్తి ఉంది. బట్ ఏం జరుగుతదంటే వాళ్ళకు లిమిటింగ్ బిలీఫ్స్. నా వల్ల కాదు. నేను చేయలేను. సో, అలాంటి లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్స్ ఉండడం వల్ల వాళ్ళకుంటాయి. అందుకోసం ఏమంటారంటే, అసలు వదిలేయండి ఆ లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్స్ వదిలేసి, నువ్వు ఏదైతే చేయగలవో, చేయగలను అని ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో, అప్పుడే నీకు అనుకూలంగా రిజల్ట్స్ వస్తాయి. వాటి కోసం ఏం చేస్తామంటే, ఎవ్రీ వీక్ అండి హరిత గారు, ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే, ఈ సబ్జెక్ట్ ఒక్కటి విశ్వవ్యాప్తం చేయాలి మేడం. ఓకే. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి చేరాలి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సక్సెస్ ఈజీగా సాధించవచ్చు అంటున్నారు. యెస్. ఎన్నాళ్ళ పాటు మీ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది? యెస్. అది ఎలా అంటే చూడండి మేడం, ఫస్ట్ మేము దానికోసం డెమో క్లాస్ కండక్ట్ చేస్తాం. ఆ డెమో క్లాస్ తర్వాత మీకు 6 డేస్ ఉంది పీరియడ్. ప్రెజెంట్ అయితే 6 డేస్ ఉంది. ఆ 6 డేస్ గనుక మీకు నచ్చినట్టయితే తర్వాత కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో, నీకు సక్సెస్ అవ్వాలని ఉండి, సక్సెస్ అయ్యేంత వరకు నేను ప్రయత్నిస్తానని నువ్వు అనుకుంటే మాత్రం ఇట్స్ మెంబర్‌షిప్స్ ఉంటాయి మా దగ్గర. అవి తీసుకోవచ్చు. మీకు కరెక్ట్ బట్ ఏందంటే ఒకటే ఒకటి వారికంటూ గోల్ ఉండాలి. వారికంటూ ఒక డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమ్ ఎలా సాధించుకోవచ్చో మేము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి హరిత గారు. అంటే ఎలా ఎవరైనా అటెండ్ అవ్వచ్చా? ఏజ్ తో ఏమైనా యెస్ సార్. సంబంధం ఉంటుందా? ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. 8 ఇయర్స్ నుంచి మొదలుకొని 80 ఇయర్స్ వరకు ఎవరికైనా సరే నా జీవితంలో నేను ఆరోగ్యాన్ని పొందాలి, నేను ఆర్థిక స్వేచ్ఛను పొందాలి, నా రిలేషన్‌షిప్స్‌ని బెటర్‌గా చేసుకోవాలి, నా కెరియర్‌లో నేను దూసుకొని వెళ్ళాలి, నేను అనుకున్న లక్ష్యాలను నేను సాధించాలి అని ఎవరైతే అనుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ అండి. అయితే దీనికోసం గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లో. మీరు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో ప్రపంచంలో ఎక్కడున్నా సరే క్లాస్‌కి అటెండ్ అయ్యే విధంగా మన క్లాసులు ఉంటాయండి. అయితే కొంతమంది అంటారు, "సార్ కొందరు క్లాసులకు అటెండ్ అవుతే మార్పు ఎలా సాధ్యపడుతుందని" కొందరు అంటారు. ఓకే. బట్ వారి కోసం నేనేంటంటానంటే, అసలు మన దాంట్లో చాలా మంది సక్సెస్ స్టోరీస్ ఉన్నాయండి హరిత గారు. ఆ సక్సెస్ స్టోరీస్ గనుక వాళ్ళు వినగలిగితే డెమో క్లాస్‌లో మీకు చూపించడం ఉంటుంది. అంటే ఏదైనా సరే 2 ఉంటాయండి. థియరీ ఉంటుంది, ప్రాక్టికాలిటీ ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా లేనటువంటి ప్రాక్టికల్ క్లాసెస్ ఓన్లీ మన దగ్గరే ఉన్నాయి మేడం. ఉమ్. సో, అది గనుక ఎవరైతే సాధన చేస్తుంటారో వాళ్ళలో ఉన్నటువంటి మనీ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోయి, మనీని వారి జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు. సో, దట్ మచ్ ఆఫ్ పవర్‌ఫుల్‌గా మన క్లాసెస్ అనేది ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ విజయ్ గారు. జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని విజయ్ గారు చెప్తున్నారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్‌తో చెప్పాలండి. బిగ్ హ్యాండ్స్‌తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.